టెక్నాలజీతో పాటు సైబర్ నేరగాళ్లు కూడా అప్డేట్ అవుతున్నారు. ఎన్ని రకాలుగా చెక్ పెడుతున్న వాటికి పై ఎత్తులు వేస్తూ డబ్బులు కొలగొడుతున్నారు. అంతా చదువుకున్నోళ్లే అయినా సరే అంత ఈజీగా ఎలా ట్రాప్ అవుతున్నారు అన్నదే అర్థం కాకుండా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. రకరకాల ఇన్నోవేషన్స్ మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. కొత్త వింత పాతకు రోత అన్నట్లు జనాలు కూడా టెక్నాలజీని ఈజీగా అడాప్ట్ చేసుకుంటున్నారు. సందట్లో సడేమి అన్నట్లు ఇదే ఫ్లోలో సైబర్ నేరగాళ్లు ఎంట్రీ ఇస్తున్నారు. రకరకాల పేర్లతో జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. రైట్, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు చూస్తున్న తెలంగాణ టీడీపీ నేతలు ఏ విధంగా మోసపోయారు. చంద్రబాబు గారి పేరు మీద అలాగే దేవినేని ఉమ పేరు మీద చాలామంది ఫోన్లు చేసి వాళ్ళ ఫోటోలు లేకపోతే వాళ్ళ వీడియోలు మాట్లాడినట్టుగా క్రియేట్ చేసేసి అవతల వాళ్ళని బురిడీ కొట్టించారు. కొంత అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు. చివరికి దేవినేని ఉమకి ఫోన్ చేసిన తర్వాత పోలీసులు అసలు విషయం బయటపడింది. ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. సరే, టీడీపీకి సంబంధించి ఈ నేతలు ఈ విధంగా తెలియక తప్పు చేశారు. మరి తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారితో మాట్లాడదాం, అసలు విషయం తెలుసుకుందాం. వంశీ గారు, మీకు తెలిసే ఉంటుంది ఈ పార్టీకి ఏంటి అసలు ఈ మోసాలు ఏంటి, ఇలాంటి మోసాలను ఎలా అరికట్టుతారు? లేదంటే రేపు ఈ గవర్నమెంట్కి కూడా లేకపోతే పార్టీకి కూడా చెడ్డ పేరు కదా. సార్, అందరికీ నమస్కారం అండి. ముందుగా చాలా బాధాకరం, ఓ పక్క ముఖ్యమంత్రి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి అనేక రకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కావచ్చు పెంపొందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేటటువంటి ఆలోచనలో వెళ్తూ ఉంటే కొంతమంది యువత తప్పుదోవ పట్టేసి ఈరోజు ఆ టెక్నాలజీని మరి వాళ్ళ దుర్వినియోగం చేస్తా ఈజీ మనీకి అలవాటు పడి దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది 20 days బ్యాకే ఇది దేవినేని ఉమా గారి దృష్టికి వచ్చిందండి. సో దేవినేని ఉమా గారితో నేను పర్సనల్గా వ్యక్తిగతంగా మాట్లాడాను. పార్టీ కార్యాలయంలో ఉంటే ఒక బాధితుడు పార్టీ కార్యాలయానికి వచ్చి ₹1,00,000 నేను అమౌంట్ వేసానని చెప్పాడు. ₹1,00,000 అమౌంట్ వేసిన తాలూకా స్క్రీన్ షాట్ ఇది. షో నేను మీకు పంపిస్తానండి. ఓకే సార్. అది కొండాబత్తుల సాల్మన్ రాజు అనేటటువంటి వ్యక్తి అకౌంట్కి ₹1,00,000
ఇలా దేవినేని ఉమా గారు వీడియో కాల్లో మాట్లాడినట్లుగా చెప్తున్నటువంటి బాధితుడు పంపించినటువంటి సందర్భం. ఈ విషయంలో నేను దేవినేని ఉమా గారితో మాట్లాడితే ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సదరు వ్యక్తి నల్లజర్ల, ఏదైతే గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లకు చెందినటువంటి భార్గవ్ అనే వ్యక్తి అని చెప్పి తెలుసుకొని దేవినేని ఉమా గారు అతని మనుషుల్ని, దేవినేని ఉమా గారి పిఏని అండ్ ఆల్సో ఆయనకు సంబంధించినటువంటి మనుషుల్ని గోపాలపురం శాసనసభ్యుల వారితో మాట్లాడి ఆ ఊరు పంపించి విషయం తెలుసుకుంటే ఆ భార్గవ్ అనే అతను ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఇట్లా టెక్నాలజీ దుర్వినియోగం చేస్తాడని చెప్పేసి తెలిసినటువంటి సందర్భం. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ తాజాగా మరి 18 మంది టీటీడీపీ నేతలు ఇదే భార్గవ్ అనే వాడిని అరెస్ట్ చేశారు. మళ్ళీ మరి వాడు బెయిల్ మీద వచ్చాడో ఎలా వచ్చాడో మళ్ళీ ఇదే సేమ్ తరహా మళ్ళీ మోసానికి పాల్పడి ఈరోజు 18 మంది టీటీడీపీ నేతలను మోసం చేశాడంటే వీడి బియాండ్ ద లిమిట్ వెళ్ళిపోయాడు. సో ఖచ్చితంగా దీని మీద చర్యలు కఠినంగా ఉండాలి. ఏదైతే మరి ఇట్లాంటివి చేస్తా ఉన్నాడో మరి ఏ ఉద్దేశం, ఇప్పుడు ఈ భార్గవ్ ఈ పని చేశాడా లేదంటే ఇంకొకటి ఎవడన్నా ఇదే తరహా మోసానికి తెరలేపాడా అనేది ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ఎందుకంటే నాకు తెలిసి భార్గవ్ అనే వాడి మీద దేవినేని ఉమా గారు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు. ఆల్రెడీ వాడిని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి నాకున్నటువంటి సమాచారం. లేదా మరి అరెస్ట్ అవ్వలేదా అనేది నాకైతే తెలియదు వాస్తవంగా. మరి ఏమన్నా కేసు నమోదై వాడు ఏమన్నా తప్పించు తిరుగుతా మళ్ళీ సెకండ్ ఇదే తరహా మోసానికి పాల్పడ్డా అనేది నాకైతే ఐడియా లేదు. బట్ దీని మీద ఖచ్చితంగా డెఫినెట్లీ దేర్ షుడ్ బి ఏ స్ట్రిక్ట్ యాక్షన్ అయితే నేను అనుకుంటా ఉన్నా. అంటే చిన్న వ్యక్తులైతే పర్వాలేదు సార్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధించి ఈ విధంగా జరుగుతుందంటే అది నేను అడుగుతున్న ప్రశ్న సార్. ఏంటి సార్ మళ్ళీ కమ్ అగైన్? నేను అడుగుతుంది ఏంటంటే ఏదో చిన్న వ్యక్తులు సంబంధించి చేశాడంటే అది కూడా తప్పే ఏదైనా, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన ఏఎస్ఐ ఎంత ఇట్లా మోసం చేస్తున్నారంటే అదేనండి నేను అదే చెప్తున్నా. వాళ్ళేమో చిన్న వ్యక్తులు కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. అండ్ ఆల్సో మీకు ఇప్పుడే నేను ఆ స్క్రీన్ షాట్ షేర్ చేశాను శ్రీనివాస్ గారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఒక రాష్ట్ర మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి వ్యక్తులకే ఈ పరిస్థితి ఉంది అని అంటే దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ డెఫినెట్లీ తీసుకోవాలి. ఏదైతే ఈ వ్యక్తి గతంలో చేసినటువంటివి ఉన్నాయి, నేను అవే స్క్రీన్ షాట్స్ మీకు పంపించాను. దేవినేని ఉమా గారికి చెప్పినప్పటి నుంచి ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఆయన ఒక అవగాహన వీడియో కూడా దీని మీద పెట్టారు. నేను ఎవరిని ఎలాంటి సందర్భాల్లో కూడా ఈ వీడియో కాల్స్ లో పార్టీ తరపున ఈ ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వమని నేను ఎవరిని చెప్పట్లేదు, దయచేసి ఇవి నమ్మొద్దు అని చెప్పేసి ఆల్రెడీ ఆయన బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భం. అయినా కూడా మళ్ళీ ఇదే తరహాలో మోసం జరిగింది అని అంటే డెఫినెట్లీ స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకోవాలని అయితే నేను అనుకుంటా ఉన్నాను శ్రీనివాస్ గారు. సార్ మీరు పంపించిన స్క్రీన్ షాట్ లో దేవినేని ఉమా అని ఒక పేరు కనిపిస్తుంది, అలాగే దేవినేని ఉమా ఫాలోవర్స్ అంటే ఈ విధంగా చీట్ చేయడానికి ఈ రకరకాల ఇక్కడ ఇవన్నీ పెట్టేసి చీటింగ్ అన్నమాట ఇదంతా. నేను మీకు అది స్క్రీన్ షాట్ ఇంకొకటి కూడా వాళ్ళు ₹1,00,000 అమౌంట్ వేసినటువంటి స్క్రీన్ షాట్ కాల్ చేయండి బ్రదర్ అంటూ కానీ ఇక్కడ అడుగుతున్నారు వినయ్ సాల్మోన్ ఆర్ సల్మా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అండి ఇందులో ఈ సాల్మన్ అనేది ఏదైతే ఉందో నేను మీకు స్క్రీన్ షాట్ ఇప్పుడు మళ్ళీ ఇంకోటి పెట్టాను సార్. 99 సాల్మన్ రాజు అని ఒక నెంబర్ ఉందో ఆ నెంబర్ అతను అదుపులో తీసుకుంటే అసలు నాకు అతను ఎవరో కూడా తెలియదు, నా పేరుతో ఇలా మోసం చేస్తున్నాడు అని చెప్పేసి అతను ఇంకో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని ఫోన్ నెంబర్ అంటే అతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మరి ఎలా సంపాదించాడో అది సంపాదించి ఇతనికి వేరే దానికి ఫోన్ నెంబర్ పెట్టేసి కొండాబత్తుల సాల్మన్ రాజు అనే పేరుతోటి ఇతను భార్గవ్ అనే అతను డబ్బులు తీసుకున్నటువంటి సందర్భం. సో ఇతను కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు? ఈ కొండాబత్తుల సాల్మన్ రాజు అనే వ్యక్తి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు. సో ఇతను కూడా నిర్దోషి ఇందులో. ఇతనికి తెలియదు, ఇతని అకౌంట్ మిస్యూజ్ అయ్యింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది దేవినేని ఉమా గారిది వీడియోస్ మిస్యూజ్ అయితే ఇక్కడ కొండాబత్తుల సాల్మన్ రాజు అనే వ్యక్తి అకౌంట్ మిస్యూజ్ అయ్యింది. ఆ అకౌంట్ కి అమౌంట్ వేయించేసి ఏటీఎం కార్డు ద్వారా విత్డ్రా చేయించుకోవటం, మరి ఇతను ఎవరికి అకౌంట్ ఇచ్చాడో ఎక్కడ ఇచ్చారో ఈ సాల్మన్ రాజు గారి విచారణలో చెప్పాలి. సో ఇలాంటి మోసాలు అరికట్టడానికి ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటుంది. ఏదైతే షాక్ ఇది, చంద్రబాబు నాయుడు గారి ఏఐ వీడియో వాడారనంటే రేపు దేనికైనా వాడచ్చు. ఏదైనా సంఘ విద్రోహ శక్తులు కూడా అలాగే వాడచ్చు. మొన్నటికి మొన్న మనం చూసుకుంటే సార్ శ్రీనివాస్ గారు రైతులను ఏదో చంద్రబాబు నాయుడు గారు తిట్టినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొందరు వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి ఏఐ వీడియో పెట్టారు. దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది మేము సిఐడిలో. కంప్లైంట్ చేసిన తర్వాత 3 అరెస్ట్ చేశారు. వాళ్ళకి ఇప్పుడు ఈ డబ్బులు అడుగుతున్నానికి ఏం తేడా లేదు.
చంద్రబాబు నాయుడు గారు ఏ వీడియో ఏదైతే ఆయన రైతులను అనని మాటలను అన్నట్టుగా పెట్టారో అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్విటేషన్ లేకుండానే టీటీడీపీ నేతల్ని మనకి విజయవాడకి పిలిపించినటువంటి సందర్భం. సో ఇదంతా మరి వాళ్ళే చేస్తున్నారా అనేది కూడా ఒకసారి మనం దీన్ని ఎంక్వైరీ చేయాలి. ఎవడున్నా దీని వెనకాల డెఫినెట్లీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు అమాయక ప్రజలను మోసం చేస్తా, ఏదో మెడికల్ సహాయం చేస్తానని చెప్పి మోసం చేస్తా, ఇట్లాంటివి చేస్తా. అసలు మేము 6 months బ్యాక్ కూడా ఒక కేసు చూసాం శ్రీనివాస్ గారు, నారా లోకేష్ గారి పేషెంట్ నుండి అని చెప్పేసి ఇలాగే చేస్తున్నటువంటి వ్యక్తిని నేపాల్లో అరెస్ట్ చేసుకొచ్చారు సిఐడి పోలీసులు. నేపాల్ వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసుకొచ్చారు సిఐడి పోలీసులు నారా లోకేష్ గారి పేరుతోటి ఇటువంటి తరహా మోసాలకు పాల్పడు. కాకపోతే అక్కడ వాడలేదు, అతను కేవలం ఫోన్ ద్వారా నారా లోకేష్ గారి మనుషులను అప్రోచ్ అయ్యి ఇలా చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఒక 6 నెలల క్రితం నేపాల్ వెళ్ళి అరెస్ట్ చేసుకొచ్చారు. ఈ రోజు మరి కొత్తగా ఇక వీడియో కాల్లోనే ఎంటర్ అయిపోయారు. సో ఇప్పుడు మేము చెయ్యని పనులు కూడా చేసినట్లుగా వీళ్ళు ఏదైతే ముఖ్యమంత్రి గారు రైతుల్ని అనరాని మాటలు అన్నారు, ఏది రైతుల్లాగా ఉండండి, పిచ్చి పిచ్చి ఆషాడేస్తే తాట తీస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా ఒక వీడియో క్రియేట్ చేశారు. మాట్లాడొచ్చు, అది మిమ్మల్ని ఉద్దేశించో మీ కార్యకర్తలను ఉద్దేశించో ఎప్పుడో అని ఉండొచ్చు, సరిగ్గా పనిచేయాలనేది. ఆ బిట్ వాయిస్ ఇక్కడ వాడుకుని ఏఐతో ఆయన ఫిగర్ వాడుకుని రైతులు తిడుతున్నట్టుగా క్రియేట్ చేయటం అదేనండి. సో ఇట్లాంటివన్నీ కూడా కంపేర్ చేసుకుంటే అప్పుడు దీనికి అసలు ఏం తేడా లేదు. ఈ రోజు అదే ఏఐ వాడి మా తెలంగాణ తెలుగుదేశం పార్టీ సత్తుపల్లికి చెందినటువంటి 18 మందిని మోసం చేసినటువంటి సందర్భం. సో ఇవన్నీ అరికట్టాలంటే ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది. దీని మీద ఒక కార్యాచరణ చేసి మరొకసారి ఇట్లాంటివి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వీడియోలు మార్పు చేశారంటే ఆ ధైర్యాన్ని పోలీసులకు సవాల్ చేసినట్లుగా ఉంది. మరి ఎలా పోలీసులు రియాక్ట్ అవుతారో మనం ఒకసారి చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు మీరు ఒక డౌట్ క్రియేట్ చేశారు సార్, అంటే అది మీరు చెప్తున్నట్టుగా ఈ క్యాండిడేట్స్ ఎవరున్నారు ఏ వాటర్లో ఇప్పుడు ఆ ఏలూరు పిల్లగాడిని పట్టుకున్నారు, లేదా వైసీపీ వాళ్ళు కూడా ఈ విధంగా చేయొచ్చేమో అన్నారు, మీరు అటు జరుగుతుందా? జరుగుతుంది సార్. ఎందుకంటే నేను ఆ వీడియో మీకు టైం ఉంటే షేర్ ఆ వీడియో షేర్ చేస్తా. ముఖ్యమంత్రి గారు అన్నట్లుగానే అసలు అనని మాటల్ని ఒక ప్రెస్ మీట్ లోంచి కట్ చేసి ఆయన ఏమనకపోయినా ఆయన అన్నట్లుగా క్రియేట్ చేసినటువంటి వీడియో. ఆ వీడియో చూస్తే నిజంగా చాలా మంది రైతులు బాధపడ్డారు, ఏంటి ఇలా అంటున్నారు మా గురించి అనేసి. వినండి సార్, వినిపిస్తుందా? ప్లీజ్ సార్. నేను ఆ మాట చెప్పాను, రైతులుగా ప్రవర్తించండి, ఇంకా రాబోయే రోజుల్లో పిచ్చి ఆటలాడితే మాత్రం కుదరదు. అవన్నీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నా. నేను ఆ మాట చెప్పాను, రైతులుగా ప్రవర్తించండి. ఎలా సార్ ఇప్పుడు ఇది రాబోయే రోజుల్లో పిచ్చి ఆటలాడితే మాత్రం కుదరదు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ మాటలు అనలేదు సార్, హెచ్చరిస్తున్నా. అనకపోయినా గానీ అన్నట్లుగా క్రియేట్ చేసినటువంటి వీడియో. సో ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. వినిపించిందా సార్? ఒక్కొక్కసారి వినపడదు. మరొకసారి సార్ నేను మీకు పంపిస్తాను సార్. ఆడియోస్ ఎక్కడెక్కడవో కట్ చేసి ఇక్కడ ఎడిట్ చేసినట్టు కనిపిస్తా ఉంది సార్. అవునండి. సో ఇట్లాంటివన్నీ చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజల్లో రైతుల్లో ఒక చులకన భావం వచ్చేటట్లుగా, ఒక ఈర్షాభావం వచ్చేటట్లుగా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ వీడియో కూడా తమరికి పంపించాను సార్ నేను, శ్రీనివాస్ గారు. సో నాయకులంతా ఇప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులందరూ కూడా, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, కూటమి నాయకులందరూ కూడా ఏఐతో ఎలా సాంకేతిక విప్లవం వస్తుంది, ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచిస్తూ ఉంటే ఈజీ మనీకి అలవాటు పట్టినటువంటి కొంతమంది వ్యక్తులు చేసేటటువంటి పనులు ఇవన్నీ. నేను మీకు ఆ వీడియో కూడా పంపించాను సార్. ఆ వీడియో వీలైతే ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ మాటలు అనలేదు అన్నట్లుగా అన్నట్లుగా ఈ శ్రీను 9989 అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో ఇతను అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని. సో ఇతను అది పెట్టేసి రైతులు చంద్రబాబు నాయుడు గారు తిడుతున్నారు అని చెప్పి పెట్టేస్తాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు 18 మంది నమ్మారు సార్. ఏంటి, నిత్యం పార్టీ కార్యకలాపాల్లో ఉండేటటువంటి వ్యక్తులే నమ్మారు. రైతులు కూడా నమ్మే ప్రమాదం ఉంది కదా సార్, అది నిజమని. వాళ్ళు ఏమో బాబు గారు అని ఉండొచ్చేమో అనుకుంటారు కదా. ఇంత క్రియేటివిటీ చేసిన తర్వాత కింద రైతు బొమ్మ వేశారు, పైన చంద్రబాబు మాట్లాడుతున్నట్టుగా వెనక లొకేషన్ అదంతా క్రియేట్ చేసేసి కరెక్ట్ గా వాయిస్ అంతా దింపారు కదా సార్. తప్పకుండా అనుకుంటారు కదా. సో ఇట్లాంటివన్నీ కూడా కఠినంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో
సిఐడిలో కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే ఇతను అరెస్ట్ చేసుకుని వచ్చారు. ఉమ్, సో ఇతను ఏం చెప్తా ఉన్నాడంటే అది నాకు సంబంధం లేదు, నాకు ఫార్వర్డ్ అయ్యి వచ్చింది అని అంటే దీని వెనక పెద్ద రాకెట్ ఉంది. ఉమ్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని మా నాయకులు సార్ ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా రాలేదు సార్, విన్నారు చూసారా మీరు? అవును సార్. జగన్మోహన్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు ఎక్కడా కూడా రాలేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేయరు, మేము అంతకంటే చెయ్యం, కేవలం మా పార్టీ నాయకులు ఎందుకు వస్తా ఉన్నాయి సార్? అవతల వాడు మా పార్టీ నాయకుల్ని డిఫేమ్ చేయడానికి, మా పార్టీకి ఉన్నటువంటి ప్రజాదరణని ఎలాగైనా కిల్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నటువంటి విషయం ఇదంతా కూడా. అంటే వైసీపీ సోషల్ మీడియా చాలా బలంగా ఇలాంటి వాటిలో చాలా బలంగా ఉన్నట్టు అనిపిస్తుందా సార్? వైసీపీ సోషల్ మీడియా ఇలాంటి క్రియేట్ చేయట్లో చాలా బలంగా ఉందేమో అనిపిస్తుంది అంటారు. అవునండి, వాళ్ళకి ఇది వెన్నతో పెట్టిన విద్య. మనం 2014 నుండి చూసుకుంటే, విభజిత ఆంధ్రప్రదేశ్ దగ్గర నుండి చూసుకుంటే వాళ్ళు చెప్పే దాంట్లో ఏ మాత్రం నిజం ఉండదు. బూతు, మార్ఫింగ్ లేదంటే అసత్య ప్రచారం, ఈ మూడు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఎప్పుడైనా వాళ్ళ అఫీషియల్ పేజీలోనైనా చూసారండి? అట్లీస్ట్ వాళ్ళ అఫీషియల్ పేజీలోనైనా కానీ ఎక్కడా కూడా. మొన్నటికి మొన్న సార్ లోకేష్ గారు ఆటో డ్రైవర్ల సేవలు అనేటటువంటి కార్యక్రమంలో ఒక మహిళా ఆటో డ్రైవర్తో వాడుక భాష, అమ్మా మెల్లగిల్లమ్మా ఏమన్నా అయిందంటే బొక్క పడిపోయింది అని అన్నారు. స్వర్ణలత గారు లైవ్ అందరూ చూసాం. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా ఏం పెడతారంటే మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన లోకేష్ అంట. మీకేమైనా అనిపించిందా సార్ అనుచితంగా ప్రవర్తించినట్లు? సార్ మీరు చెప్తున్న స్వర్ణలత గారు వైకే న్యూస్ కి రావటం జరిగింది, ఆమెతో మేము మాట్లాడటం కూడా జరిగింది సార్. ఆమె రచ్చబండ్లో కూడా ఆమె పార్టిసిపేట్ చేశారు. ఆమె చెప్పారు ఇలాంటి అద్భుత అవకాశం ఎప్పుడు లేదు, చాలా మర్యాదగా మాట్లాడారు, మాకు అసలు అసత్య ప్రచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా చేసేటటువంటి అసత్య ప్రచారం ఇది. ఇక పిల్ల బచ్చాలు ఉంటారు ఈ పేటిఎం గాళ్ళు, వీళ్ళు చేసే ప్రచారం ఏంటంటే మార్ఫింగ్ ప్రచారాలు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి మీద అవన్నీ మార్ఫింగ్ ప్రచారాలు. ఇంకోటి ఉంటాడు సార్, వాడిని నిన్నో మొన్న అరెస్ట్ చేశారు పుట్టపర్తి పోలీసులు. వాడి అకౌంట్ చూస్తే ఒక బ్లూ ఫిలిం చూసినట్లు ఉంటది. అన్ని దారుణాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన చర్చ ఎటో వెళ్ళింది. దీనికి ఇంత డీప్ గా వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళకి మాత్రమే మా నాయకుల వీడియోలు కానీ ఫోటోలు కానీ మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది, చేస్తున్నారు. వాళ్ళు మాత్రమే చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రమే చేస్తారు. దీని వెనక కూడా వాళ్ళే ఉండుంటారు అనేది నా ఒపీనియన్. అంటే దీనికి ఎక్కడో చోట అడ్డుకట్ట వేయాలి కదా సార్, లేకపోతే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కదా? అదే సార్ నేను దేవినేని ఉమా గారితో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. ఏదైతే ఆ రోజు పార్టీ కార్యాలయానికి బాధితులు వచ్చాడో, సార్ ఏంటి సార్ ఇది నాకేదో తేడాగా ఉంది, మీరు మాట్లాడినట్లు వీడియో కాల్ చెప్తా ఉన్నారు, ఆ నెంబర్ ఏమో మీది కాదు అని అంటే ఆయన కూడా షాక్ అయ్యారు. నాకు పంపించి ఒకసారి అని అంటే ఆయనకు పంపిస్తే ఆయన 4-5 hours లో ఆయన ఎంక్వైరీ ద్వారా ఇది చేసింది ఎవరు ఏంటనేది తెలుసుకుని గోపాలపురం ఎమ్మెల్యే గారితో మాట్లాడారు. నల్లజర్లకు చెందినటువంటి భార్గవ్ అనే వ్యక్తి ఈ పనులన్నీ చేస్తా ఉన్నాడు, నేను అతని ఇంటికి నా మనుషుల్ని పంపించాను, మీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళమనండి అని చెప్పేసి నాకు దేవినేని ఉమా గారు చెప్పినటువంటి సందర్భం. నేను మీకు ఇప్పుడు ప్లే అవుతున్న స్క్రీన్ షాట్ లో ఉన్న బాధితులకి నేను చెప్పా, మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ వెళ్ళి అతని మీద యాక్షన్ తీసుకోమని మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని అంటే వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత కేసు నమోదైంది, అరెస్ట్ అయ్యాడని అయితే నేను అనుకున్నా. కానీ ఇది ఈ తరహా మోసం ఇప్పుడు ఇది భార్గవ్ చేశాడా లేదంటే భార్గవ్ లాగానే మరొక వ్యక్తి పుట్టుకొచ్చాడా అనేది విచారణలో తేలాల్సి ఉంది శ్రీనివాస్ గారు. రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ గారు. మొత్తం మీద దీని మీద ఒక చర్య తీసుకుంటేనే, దీనికి అడ్డుకట్టు వేస్తేనే బాగుంటుంది, లేకపోతే పార్టీకి అలాగే వ్యక్తిగతంగా కూడా చాలామంది వ్యక్తులకు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద మీరు దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం సార్. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తం మీద అది దేవినేని ఉమా చంద్రబాబు గారి మీ పేరు చెప్పి ఇట్లా మోసాలు జరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగిపోయాక జరుగుతున్న మోసాలు అన్నీ కావు. నిత్యం మనకు తెలిసిన వాళ్లే ఎవరో ఒకరు మోసపోతున్నట్లు వింటున్నాం, మీడియాలో చూస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోసాలకు ఎవరూ అతీతం కాదు. పెద్ద పెద్ద చదువులు చదివిన వారిని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొందరు కేటుగాళ్ళు బోల్తా కొట్టిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫేక్ వీడియోతో మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మోసగాడు ఏఐ సాయంతో అచ్చం చంద్రబాబు గారు అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమల తెలంగాణ టీడీపీ నేతలకు వీడియో కాల్ చేశాడు. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో టికెట్ ఇస్తానంటూ అచ్చం చంద్రబాబు గారిలాగా ఫేక్ ఫోన్ కాల్ మాట్లాడించాడు. అలాగే దేవినేని ఉమ కాల్ చేసినట్లుగా వీడియో క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లల చదువుకు సహాయం చేయాలని 3 ఫోన్పే నెంబర్లకు డబ్బు పంపాలని కూడా కోరారు. దీంతో వారు నిజమని నమ్మి అతనికి డబ్బు పంపించారు. ఆ స్క్రీన్ షాట్స్ మనం చూస్తున్నాం వైకే న్యూస్ స్క్రీన్ మీద.
అంతేకాదు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు చంద్రబాబు బీఫామ్ ఇస్తారని, అమరావతి రావాలంటూ కూడా కేటుగాడు నమ్మించాడు. దీంతో 18 మంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు అమరావతికి వచ్చారు. హోటల్ బిల్లు కూడా తామే చెల్లిస్తామని చెప్పడంతో వారంతా పేరున్న హోటల్లో మకాం వేశారు. ఆ తర్వాత చంద్రబాబును కలిసేందుకు 8 మందికి మాత్రమే అనుమతి ఉందని, ఒక్కొక్కరు 10,000 చెల్లించాలని అడిగాడు. ఇదే క్రమంలో ఫుడ్ బిల్ చెల్లించాలని అడిగిన హోటల్ సిబ్బందితో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు గొడవకు దిగ్గా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కథ కొత్త మలుపు తిరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు దేవినేని ఉమకే డైరెక్ట్గా ఫోన్ చేయడంతో అసలు తాను ఎవరికీ డబ్బు గురించి ఫోన్ చేయలేదని ఆయన చెప్పడంతో తామంతా మోసపోయామని వారు గ్రహించారు. చివరికి తెలంగాణ తెలుగుదేశం నాయకులు మోసం చేసింది ఏలూరుకి చెందిన యువకుడిగా గుర్తించారు. టెక్నాలజీతో పాటు సైబర్ నేరగాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు. ఎన్ని రకాలుగా చెక్ పెడుతున్నా వాటికి పై ఎత్తులు వేస్తూ డబ్బులు కొలగొడుతున్నారు. అంతా చదువుకున్న వాళ్ళే అయినా సరే అంత ఈజీగా ఎలా ట్రాప్ అవుతున్నారు అన్నది అర్థం కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చాక టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. రకరకాల ఇన్నోవేషన్స్ మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. కొత్తకు వింత పాతకు రోత అన్నట్లు జనాలు కూడా టెక్నాలజీని ఈజీగా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇక సందట్లో సడేమే అన్నట్టు ఇదే ఫ్లోలో సైబర్ నేరగాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు. రకరకాల పేర్లతో జనాలను బురిడి కొట్టిస్తున్నారు. మనం చూడొచ్చు, కొద్దిసేపటి కింద కూడా మనం దీని మీద తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణతో మనం మాట్లాడటం జరిగింది. కొంతమంది వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఈ విధంగా చేస్తుందంటూ ఆయన కూడా అనుమానం వ్యక్తం చేశారు. కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగిందని తెలిసింది. ఏం తమ్ముళ్ళు బాగున్నారా, ఇది చంద్రబాబు గారి ఎవరినైనా పలకరించే విధానం. అలాంటిది ఆ సిగ్నల్ తీసుకుని ఆ విధంగా మాట్లాడే విధానం తీసుకుని ఏఐ సాయంతో కొంతమంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులను బుడి కొట్టించే ప్రయత్నం చేశారు. మొత్తం మీద వాళ్ళు మోసం పోయారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా మనం ఇంతకుముందు చూసాము వైకే న్యూస్ స్క్రీన్ మీద. వీళ్ళిద్దరికి నకిలీ వీడియో కాల్స్ అలాగే డబ్బులు తీసుకుని ఘరానా మోసం చేశారు. చివరికి వాళ్ళు ఒక హోటల్కి రావటం జరిగింది. చంద్రబాబు గారిని కల్పిస్తామని చెప్పడం, మీరు తలా 10,000 అకౌంట్కి వేస్తే 8 మంది మాత్రమే, 14 మంది దాకా వాళ్ళు వచ్చారు. 8 మంది మాత్రమే అనుమతి వచ్చింది ఆ సీఎంఓ నుంచి. 8 మంది 10,000 లెక్కని ఈ అకౌంట్కి అమౌంట్ వేయండి అని చెప్పడం. ఆ తర్వాత హోటల్ సిబ్బందితో వాళ్ళు గొడవకు దిగినప్పుడు ఏంటి ఏదో జరుగుతుంది అన్నట్టుగా పోలీసులు రావటం, పోలీసులు ఏంటి అన్నప్పుడు వాళ్ళు చెప్పడం, ఇట్లా దేవినేని ఉమ పేరు ఎత్తడంతో ఆయనకే డైరెక్ట్గా పోలీసులు ఫోన్ చేయడంతో తనకి తెలియక ఇదంతా జరిగిందని తెలుసుకుని ఆయన కూడా దీని మీద చర్యలు తీసుకోవడం చెప్పడంతో చివరికి భార్గవ్ అనే వ్యక్తిని, ఏలూరుకు చెందిన భార్గవ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారిస్తున్నారు. మరి దీని వెనక వైసీపీ హస్తం ఉందా లేక ఏఐ సాయంతో, టెక్నాలజీ సాయంతో కొంతమంది యువకులైతేనేమి ఇట్లా గణన మోసగల విధంగా పాల్పడుతున్నారో అర్థం కావట్లేదు. రైట్, దీనికి సంబంధించి అమరావతిలో ఉన్న మా స్పెషల్ కరెస్పాండెంట్ చందుని అడుగుదాం, ఏం జరుగుతుందో అడుగుదాం. చందు, ఏంటి వాట్ హ్యాపెండ్ ప్రజెంట్ ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులకి పరిస్థితి ఏంటి? దేవినేని ఉమగారి కంప్లైంట్ ఎంత దాకా వెళ్ళింది? వీళ్ళని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారా? శ్రీనివాస్, ఏదైతే ప్రస్తుతం కలకలం రేపిన ఏదైతే ఘటన ఉందో, ఏ సాయంతో ఏం తమ్ముళ్ళు బాగున్నారా అంటూ చేసినటువంటి ఏ వీడియో ద్వారా ఘరానా మోసం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి 18 మంది తెలంగాణకు సంబంధించిన టీడీపీ నాయకులు అయితే దానిలో అయితే మాత్రం ట్రాప్లో ఇరుక్కోవడం జరిగింది. అదేవిధంగా డబ్బులను కూడా జమ చేయడం జరిగింది. దానికి ఆ నేపథ్యంలోనే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసేందుకు వచ్చి బస్ చేసిన పరిస్థితిలో జరిగిన గొడవ వల్లనే ఈ విషయం అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే బయటపడిందని చెప్పాలి. ఎంతో పకడ్బందీతో చేసిన ఏదైతే ఈ ఘరానా మోసం ఉందో దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్ అంతా కూడా పోలీసులు చివరిలో హోటల్లో మాత్రమే తెలుసుకోగలిగారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు సుమోటోగా తీసుకుని వెంటనే ఏదైతే మాజీ మంత్రి అలాగే టీడీపీ సీనియర్ నాయకులైనటువంటి దేవినేని ఉమ ఉన్నారో ఆయన్ని అడిగి తెలుసుకునే క్రమంలో కూడా ఆయన చెప్పింది ఒకటే, గట్టిగా చర్యలు తీసుకోండి, దీని మీద అయితే నాకైతే ఎటువంటి సంబంధం లేదని క్లియర్గా చెప్పిన పరిస్థితుంది. సో వెంటనే దీనికి సంబంధించి పోలీసులు ఎవరు ఏంటని వాకప్ చేయగా దర్యాప్తు చేయగా భార్గవ్ అనే వ్యక్తి ఏలూరు చెందిన వ్యక్తి అని చెప్పి తెలియడంతో అతన్ని అదుపులోకి కూడా తీసుకున్నారని అయితే ప్రస్తుతం మనకు తెలుస్తుంది శ్రీనివాస్. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంటే అసలు ఎందుకు చేశారు, దీనికి వెనకున్న కారణాలు ఏంటి, అవతల ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా దీనిలో ప్రధానమైన హస్తం ఉందా లేదా అని కూడా అటువైపు నుంచి కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి శ్రీనివాస్.
రైట్. మనం మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తుంటే మొదట దేవినేని ఉమ పిఏ పేరుతో ఫోన్ చేసి సార్ వీడియో కాల్ చేస్తారంటూ చెప్పటం, ఇవన్నీ ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ఇది మొదటిసారా చందు? శ్రీనివాస్, ఇది ఇప్పుడు ప్రస్తుతం సైబర్ క్రైమ్లో రకరకాల కొత్త పొంతలు అయితే తొక్కుతున్నారు. నేరస్తులంతా కూడా కొత్త విధానాలను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఇది ఒక కొత్త విధానం అనుకోవాలి. ఏంటంటే ఏఐ అనేది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా పరిపక్వత చెందిన టెక్నాలజీ కావడంతో దాన్ని అందిపుచ్చుకుని నేరగాళ్ళంతా కూడా వీటిని కంటిన్యూ చేస్తున్న పరిస్థితుంది. దానిలో భాగంగానే పొలిటికల్గా దీన్ని తీసుకొచ్చిన పరిస్థితి. అంటే మామూలుగా అయితే కనుక డబ్బుల్ని తీసుకునేటట్టుగా, అంటే డబ్బులు ఆల్రెడీ ఉన్న అకౌంట్లో ఉన్న డబ్బుల్ని తస్కరించేందుకు చేసే ప్రయత్నాలు అయితే ఇప్పటివరకు అయితే నేరగాళ్ళు చేస్తున్నారు. కానీ ఇది పొలిటికల్గా అయితే మాత్రం హీట్స్ సృష్టించిందనే చెప్పాలి. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును వాడుకుంటూ దేవినేని ఉమ్మ ఫోన్ చేసినట్టుగా, అలాగే వీడియో కాల్ చేసినట్టుగా, తర్వాత నేరుగా సీఎం చంద్రబాబు వాయిస్ని ఇమిటేట్ చేస్తూ కూడా ఏఐని మాత్రం క్రియేట్ చేయడం అనేది తొలిసారి అని చెప్పాలి. దీని వెనక ఎవరున్నారు ఏంటి అంటే, ఇప్పుడు ఇది మామూలుగా అయితే పొలిటికల్ యాంగిల్లో చూసుకుంటే అవతల పార్టీ వాళ్ళు ఏదైనా చేసి ఉండాలి. అంటే ఇప్పటికే సోషల్ మీడియాలో ఏదైతే కొన్ని పోస్టులు ఉన్నాయో, అభ్యంతరమైన పోస్టులు, కొన్ని వైసీపీ శ్రేణులు పెడుతున్నటువంటి పోస్టుల మీద కూడా ఇటీవలే మనం చూస్తున్నాం. అంటే మైలవరం సంబంధించిన మొన్న ఒక ఘటన కావచ్చు, అక్కడ కూడా ఇలాగే ఏదైతే అభ్యంతరకరమైన పోస్టులు కావచ్చు, అదేవిధంగా అసభ్యకరమైన పదజాలం వాడటం కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బందులు అనేది తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడ సుమోటోగా తీసుకుని అతను అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద వైసీపీ శ్రేణులంతా కూడా వచ్చి బైఠాయించి స్టేషన్ ముందు బైఠాయించి గొడవకు దిగిన పరిస్థితుంది. సేమ్ అలాగే కూడా ఉందా అసలు దానికి సంబంధించిన వ్యక్తులే వీళ్ళు కూడా అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు శ్రీనివాస్. చందు, ఇక్కడ మనం మరొక విషయం చూడొచ్చు. ఎందుకంటే ఈ తెలంగాణలో ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, దీన్ని కూడా చూడండి వాళ్ళు ఎంత టెక్నాలజీ వాడుతున్నారో. అలాగే అంటే ఈ ఎన్నికలకు సంబంధించిన దాన్ని కూడా వాళ్ళు క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేశారు. బాబు గారు మీకు బీఫామ్ ఇస్తారు, సాయంత్రం విజయవాడకి రండి అంటూ ఒక హోటల్లో బస్ చేయమని చెప్పటం చూడండి ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారంటే. వీళ్ళు చాలా ముదిరిపోయారు. పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారా? ఎస్ శ్రీనివాస్, ఖచ్చితంగా చేస్తున్నారు శ్రీనివాస్. ఏదైతే ప్రస్తుతం ఇప్పటివరకు అయితే మాత్రం పోలీసులు అయితే ల్యాండ్ ఆర్డర్ పోలీసులు అయితే మాత్రం ఇన్వాల్వ్ అయ్యారు. అంతేకాకుండా ఇప్పుడు అయితే మాత్రం సైబర్ క్రైమ్కి సంబంధించిన పోలీసులు కూడా రంగంలోకి దిగిన పరిస్థితి అయితే మనకు తెలుస్తోంది. ఏదైతే పూర్తి స్థాయిలో అంటే దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఏంటి, అసలు ఎన్ని పోస్టులు ఎటువంటివి చేస్తున్నారు ఏంటి, అలాగే ఇటువంటి వీడియోలు ఎక్కడ తయారు చేస్తున్నారు ఏంటి, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది శ్రీనివాస్. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంటే ప్రస్తుతం నేరాలు అయితే మాత్రం సైబర్ నేరాలు బాగా పెరిగిపోయిన నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే క్లియర్గా చూసుకుంటే పొలిటికల్ ఆస్పెక్ట్ కలిగి ఉన్న ఈ కేసులో అయితే మాత్రం ప్రధానంగా భార్గవ్ని అయితే అదుపులో తీసుకున్నారు. త్వరలో దానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు వెనక ఏంటి అనే విషయాలను కూడా పోలీసులు బయటికి తీసుకొస్తారు శ్రీనివాస్. చందు, మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎందుకంటే మోసపోయారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఏఐ ద్వారా జరిగిన ఈ సంఘటన ద్వారా. అయితే కొంతమంది పరువు పోతుందనేసి ఏదో మొత్తానికి కేసు పెట్టలేదు, సైలెంట్గా వెందిరిగారని తెలుస్తుంది. ఏంటి దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? శ్రీనివాస్, ఇది పూర్తిగా హోటల్లో జరిగిన గొడవ నేపథ్యంలోనే ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా అయితే మాత్రం తెలుస్తుంది శ్రీనివాస్. అయితే అక్కడ ఎప్పుడైతే హోటల్ సిబ్బందితో వీళ్ళు గొడవ పట్టడం, అంటే ఫుడ్ బిల్ చెల్లించాలని హోటల్ యాజమాన్యం గట్టిగా ప్రశ్నించడం, దానికి కోపం వచ్చినటువంటి తెలంగాణ టీడీపీ నాయకులు అంతా కూడా గట్టిగా వాగ్వివాదాన్ని దిగటం, ఆ వాగ్వివాదం నేపథ్యంలోనే యాజమాన్యం అటు పోలీసులు ఫోన్ చేయటం, ఆ పోలీసులు అప్పుడు రంగంలో దిగి అసలు వివరాలు ఏంటి, అసలు జరిగింది ఏంటి అనేది అప్పుడు బయటికి తీసుకురావడం జరిగింది. ఆ వెంటనే జరిగిన ఏదైతే కోణం ఉందో ఆ కోణం బయటపడింది. అంటే ఇట్లా 35,000 మొదటగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం, పార్టీ కార్యకర్తలకు సహాయం చేద్దామన్న ఉద్దేశం అని చెప్పి తీసుకోవటం, అదేవిధంగా తర్వాత 8 మందికి మాత్రమే పర్మిషన్ ఉంది, 10,000 వేయండి అని చెప్పి మళ్ళీ డబ్బులు గుంచడం, ఇవన్నీ కూడా పోలీసులు దర్యాప్తులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో తేలింది. ఆ తర్వాతే ఎవరున్నారు ఏంటి అనేది చూసినప్పుడు, అబ్జర్వ్ చేసినప్పుడు అప్పుడు భార్గవ్ అనే వ్యక్తి దీని వెనకున్నాడని తెలుసుకుని అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది శ్రీనివాస్. ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో అంటే అసలు దీనికి వెనక ఏముంది, అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, పార్టీకి సంబంధించి ఇటువంటి కార్యకలాపాలు ఏమన్నా జరుగుతున్నాయా, వేరే పార్టీకి సంబంధించి ఇటువంటి అన్నీ కూడా, అంటే ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు దీన్ని కూడా అదే కోణంలో పెట్టి దానికి సంబంధించి వెనక ఏమన్నా నేపథ్యం ఉందా లేదా అనేది కూడా దర్యాప్తు చేస్తున్నారు శ్రీనివాస్.
థ్యాంక్ యూ చందు. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అది మొత్తం మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగిపోయాక జరుగుతున్న మోసాలు అన్నీ కావు. నిత్యం మనకు తెలిసిన వాళ్లే ఎవరో ఒకరు మోసపోతున్నట్టు వింటున్నాం. ప్రజెంట్ మనం ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఏ విధంగా మోసపోయారో మనం చూసాం. ముఖ్యమంత్రి పేరు అలాగే ఒక మాజీ మంత్రి పేరు చెప్పుకుని ఆయన పిఏ కాల్ చేసినట్లుగా, చదువుకోవడానికి చాలామంది పేదవారు ఉన్నారు, వాళ్ళకి కొంత అమౌంట్ వేయండి అంటూ చంద్రబాబు గారి పేరు అలాగే ఉమ్మగారి పేరు వాడుకుని ఎంత మోసం చేశారు చూసాం. చివరికి హైదరాబాదు తెలంగాణకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలను కూడా క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేశారు. బీ ఫామ్స్ ఇస్తామంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా వెనక ముందు ఆలోచించకుండా అమరావతికి వచ్చారు, ఒక హోటల్లో బస్ చేశారు. బస్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది, అక్కడ కొంత గొడవ అయిన తర్వాత ఇది మోసపోయామని. అది కూడా దేవినేని ఉమ ఎంట్రీతో తెలిసింది. ప్రజెంట్ పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. అక్కడ భార్గవ్ అనే ఏలూరు చిన్న భార్గవ్ని అరెస్ట్ చేశారు. దీని వెనక ఎవరి హస్తం ఉందనేసి కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోసాలకి ఎవరు అతీతం కాదని తెలుస్తోంది. పెద్ద పెద్ద చదువులు చదివిన వారిని కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొందరు కేటుగాళ్లు బోల్తా కొట్టిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ మనం ఇప్పుడు చూస్తున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. ఏకంగా సీఎం చంద్రబాబు ఫేక్ వీడియోతో మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మోసగాడి ఏఐ సాయంతో అచ్చం సీఎం చంద్రబాబు అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమల తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు వీడియో కాల్ చేశాడు. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో టికెట్ ఇస్తానంటూ అచ్చం చంద్రబాబులా ఫేక్ ఫోన్ కాల్ మాట్లాడించాడు. అలాగే దేవినేని ఉమ కాల్ చేసినట్లుగా వీడియో క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లల చదువుకు సహాయం చేయాలని 3 ఫోన్పే నెంబర్లకు డబ్బు పంపాలని కూడా కోరారు. దీంతో వారు నిజమని నమ్మి అతనికి డబ్బు కూడా పంపించారు. ఆ స్క్రీన్ షాట్స్ మనం చూస్తున్నాం. అలాగే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు చంద్రబాబు బీఫామ్ ఇస్తారని, అమరావతి రావాలంటూ కూడా ఆ కేటుగాడు నమ్మించాడు. దీంతో 18 మంది తెలంగాణ టీడీపీ నేతలు ఎంతో ఆశతో అమరావతికి వచ్చారు. హోటల్ బిల్లు కూడా తామే చెల్లిస్తామని చెప్పడంతో వారంతా పేరున్న హోటల్లో అక్కడ మకాం వేశారు. ఆ తర్వాత చంద్రబాబును కలిసేందుకు కేవలం 8 మందికి మాత్రమే అనుమతి ఉందని, అది కూడా ఒక్కొక్కరు 10,000 చెల్లించాలని అడిగాడు. ఇదే క్రమంలో ఫుడ్ బిల్ చెల్లించాలని అడిగిన హోటల్ సిబ్బందితో టీడీపీ నాయకులు గొడవకు దిగ్గా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కథ కొత్త మలుపు తిరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు డైరెక్ట్గా దేవినేని ఉమకే ఫోన్ చేశారు. అసలు తాను ఎవరికీ డబ్బు గురించి ఫోన్ చేయలేదని దేవినేని ఉమ చెప్పడంతో తాము మోసపోయామని వారు గ్రహించారు. చివరికి తెలంగాణ తెలుగుదేశం నాయకులు మోసం చేసింది ఏలూరుకు చెందిన యువకుడిగా గుర్తించారు. అతని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. టెక్నాలజీతో పాటు సైబర్ నేరగాళ్లు కూడా అప్డేట్ అవుతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని రకాలుగా చెక్ పెడుతున్న వాటికి పైత్తులు వేస్తూ డబ్బులు కొలగొడుతున్నారు. అంతా చదువుకున్న వాళ్లే అయినా సరే అంత ఈజీగా ఎలా ట్రాప్లో అవుతున్నారో అర్థం కావట్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. రకరకాల ఇన్నోవేషన్స్ మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. కొత్త వింత పాతకు రోత అన్నట్లు జనాలు కూడా టెక్నాలజీని ఈజీగా అడాప్ట్ చేసుకుంటున్నారు. మనం చూస్తున్నాం. ఇదే ఫ్లోలో సైబర్ నేరగాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు. రకరకాల పేర్లతో జనాలను బుడ్డీ కొట్టిస్తున్నారు. దానికి తాజా ఉదాహరణే ఈ 18 మంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా మోసపోయారు. వీళ్ళని పెద్ద నాయకుల పేర్లతో ఏ విధంగా ఈ సైబర్ నేరగాడు మోసం చేశాడో మనం చూస్తున్నాం. ప్రజెంట్ ఈ కేసు పోలీసుల సైబర్ క్రైమ్ పోలీసుల చెక్ చేస్తున్నారు. ఎవరెవరు దీని వెనక ఉన్నారు. ఎందుకంటే అవతల వైసీపీ నేతలు కూడా ఇంతకుముందు చంద్రబాబు గారి పేరుతో ఆయన వాయిస్తో రైతులను తిట్టినట్టుగా ఇట్లా చాలా వీడియోలు చేస్తూ మోసం చేస్తున్న సంగతి చూస్తున్నాం. దీనికి సంబంధించి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. దీని వెనక ఎవరు ఉన్నారనే కోణంలో సైబర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, మనం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. మొత్తం మీద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులను ఏ విధంగా బురిడి కొట్టించాడో ఆ సైబర్ నేరగాడు మనం చూసాం. ప్రజెంట్ ఇప్పుడు సైబర్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ నాడు తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి, ఏంటి ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఖచ్చితంగా దీని మీద అయితే విచారణ అయితే జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు అటు సీఎం పేరు చెప్పి ఇలా డబ్బులు వసూలు చేయడం కనుక సైబర్ నేరగాళ్ళు కుట్ర ఏ లెవెల్లో ఉందో కూడా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకంటే
ఆంధ్రాలో టీడీపీ నేతల్ని టార్గెట్ చేస్తే అది వేరే రకంగా ఉండేది, కానీ పక్క రాష్ట్రంలో ఉన్న టీడీపీ నేతల్ని టార్గెట్ చేసి వాళ్ళని మోసం చేశారంటే కూడా ఎవరైతే మోసం చేసిన వ్యక్తి ఉన్నారో అతను పూర్తిగా పొలిటికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తోనే ఇది చేస్తుంటారు కూడా అని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ బోర్డర్ ఏరియాల్లో ఇప్పటికీ కూడా తెలంగాణలో టీడీపీకి పట్టున్న ప్రాంతాలు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సత్తుపల్లి కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇలాంటి బోర్డర్ ఏరియాలో పూర్తిగా టీడీపీకి చాలా పట్టుంది. సో ఇది ఆసరాగా చేస్తున్నాడు ఆ నిందితుడు. దానికి సంబంధించి అక్కడ టీడీపీ నేతల్ని టార్గెట్ చేయడం అంటే ఇటీవల కాలంలోనే తెలంగాణలో ఉప ఎన్నికకి సంబంధించి కూడా అటు టీడీపీ నాయకులు వచ్చి సీఎం చంద్రబాబుని కలిశారు. అక్కడ సంబంధించిన పొలిటికల్ యాక్టివిటీస్ మీద కూడా వాళ్ళు కొన్ని డెసిషన్స్ కూడా తీసుకున్నారు. రాబోయే రోజుల కమిటీలకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి వీటన్నిటి కూడా నిర్ణయం తీసుకున్నారు. సో ఇది ఆసరగా తీసుకున్నారు నిందితుడు. ఎందుకంటే ఇప్పుడు ఫేక్ దాంతో అతను వాళ్ళని కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా తెలంగాణలో కూడా పార్టీ అనేది యాక్టివ్ అవుతుంది కాబట్టి ఈ పరిణామాలు మొత్తం కూడా తమకి కలిసి వచ్చే అంశంగా కూడా నిందితుడు భావించాడు. సో ఇందులో భాగంగానే తెలంగాణ టీడీపీ నేతల్ని టార్గెట్ చేయడం, పూర్తిగా అటు ఏఐకి సంబంధించిన టెక్నాలజీతో దేవినేని ఉమా పిఏ పేరుతో కూడా ఫోన్ చేయడం, వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడం. అంటే అతను ఏ స్థాయిలో వాళ్ళని మభ్య పెడితే విజయవాడ హోటల్కి వచ్చి ఆ హోటల్లో స్టే చేశారు అంటే అసలు ఏ స్థాయిలో మభ్య పెట్టారో కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. సో వీటన్నిటి మీద కూడా పోలీసుల విచారణ అయితే సాగుతుంది. ఇంటర్నల్ గా అటు సీఎం పేరు చెప్పుకొని ఇలాగ మోసం చేయడం అంటే మామూలుగా నార్మల్ గా ఉండే వ్యక్తులను మోసం చేయడం ఒక వ్యక్తి అయితే, ఇప్పుడు సైబర్ క్రైమ్ సంబంధించి సాక్షాత్ పొలిటీషియన్స్ అంటే వాళ్ళు పొలిటీషియన్స్ కూడా మభ్యపెట్టే స్థాయిలో వాళ్ళు టెక్నాలజీని ఉపయోగించుకొని మోసం చేస్తున్నారంటే వాళ్ళకి ఏ లెవెల్లో దీని వెనకాల గ్యాంగ్ ఉంది, దానికి సంబంధించిన మూట అన్నిటి మీద కూడా విచారణ చేస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా గతంలో కూడా ఈ సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకురావాలి, ప్రత్యేకంగా సోషల్ మీడియాకి సంబంధించిన కొన్ని చట్టాలు తీసుకురావాలంటూ కూడా ఇటీవల కాలంలోనే ఒక కమిటీని కూడా వేశారు. సో ఇలాంటి మోసాలు అనేది ఫ్యూచర్ లో జరగకుండా ఉండే విధంగా కూడా మొన్న లాస్ట్ టైం జరిగిన క్యాబినెట్ లో కూడా డిస్కషన్ జరిగింది. అటు లోకేష్ ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీని వేశారు. పూర్తిగా అటు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న చట్టాలు ఏదైతే సోషల్ మీడియాలో ఉన్న దాన్ని ఇల్లీగల్ గా కొన్ని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి ఆ సోషల్ మీడియాకి అథారిటీ ఉండాలి అనేది కూడా కాన్సెప్ట్ గా కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. సో ఇప్పుడు ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఇంకా చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్ అటు ఒక పొలిటీషియన్స్ సీఎం పేరు చెప్పుకొని పొలిటీషియన్స్ ని మోసం చేశారంటే ఇక సామాన్య ప్రజలు ఎంత మోసానికి గురవుతారు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని అటు ఒక పల్లెటూరు ఒక రైతుకు సంబంధించిన విషయాల్లో కూడా ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అంటే సైబర్ నేరగాళ్ళు ఆ స్థాయిలో టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నారు కాబట్టి వెంటనే దీనికి సంబంధించి ప్రత్యేక చట్టం తీసుకురావడానికి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇంటర్నల్ గా పార్టీలో దీనికి సంబంధించి కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా పోలీసులు అయితే దీని మీద ఫోకస్ చేశారు. అతను ఇప్పటికే ఏలూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా కూడా గుర్తించారు. అయితే అతను సైబర్ నేరగాడా లేకపోతే గతంలో ఏదైనా పార్టీకి అనుకూలంగా పనిచేశారని కూడా కొన్ని విషయాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే కొంత అతను వేరే పార్టీ ప్రతిపక్షకు చెందిన పార్టీకి సంబంధించిన వ్యక్తి అని కూడా కొంత తెలుస్తా ఉంది. అంటే గతంలో ఆయన పోస్టులు కావచ్చు చూస్తే మాత్రం అతను అపోజిషన్ కు సంబంధించిన వ్యక్తిగా కూడా గుర్తించారు. సో పూర్తి విచారణ అయితే కొనసాగుతూ ఉంది. అంటే దీని వెనకాల ఇంతకుముందు ఇతను గతంలో ఎవరన్నా ఇలాగ మభ్య పెట్టాడా అంటే ఇప్పుడు సామాన్యంగా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము, ఓటీపీలు రావడం అది వేరైతే ఆ సీఎం నే పేరు చెప్పుకొని ఆ సీఎం చేస్తూ ఏఐ రూపంలో వీడియో కాల్ చేయడం, అటు దేవినేని ఉమా లాంటి రాజకీయ నాయకుడి పేరు చెప్పడం అంటే ఈ పరిణామాన్ని మొత్తం చూస్తుంటే అతను ఏ స్థాయిలో ఈ టెక్నాలజీని ఉపయోగించుకున్నారు అనేది కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. సో పూర్తిగా దానికి సంబంధించి ఇవాళ ఈ ఫేక్ సంబంధించిన అకౌంట్ ఏదైతే ఉందో దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. మరికొన్ని నిజాలు కూడా త్వరలోనే వస్తాయంటూ కూడా రాజేష్ దీనికి సంబంధించి ఎవరైనా టీడీపీ నేతలు రెస్పాండ్ అయ్యారా? ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, సోషల్ మీడియాకి సంబంధించి వీటికి అడ్డుకట్టు వేయడానికి అసెంబ్లీలో కూడా ఎండింగ్ రోజు ఒక కమిటీ వేస్తున్నాం. లోకేష్ గారు అలాగే అనిత మేడం వీళ్ళందరూ కలిసి ఒక కమిటీకి ఏర్పడి దీనికి అడ్డుకట్టు వేయడానికి ప్రయత్నిస్తారు. త్వరలోనే ఈ కమిటీ తన పనులు ప్రారంభిస్తున్నారు. ఇంకెప్పటికీ ఈ విధంగా జరుగుతుంది, పార్టీకి డ్యామేజ్ అయ్యే పనులు జరుగుతున్నాయి కదా, ఎప్పుడు ఇది తన పని ప్రారంభించే అవకాశం ఉంది? ఖచ్చితంగా దీని మీద అయితే ఇప్పుడు ప్రస్తుతానికి క్యాబినెట్ జరుగుతుంది కాబట్టి ఇంటర్నల్ గా పార్టీలో పార్టీ దృష్టికి కూడా ఈ విషయం వచ్చినట్టుగా తెలిసింది. వెంటనే పార్టీ తరఫున కూడా అసలు దీని వెనకాల ఎవరున్నారు ఏంటనేది ఎంక్వైరీ జరుగుతుంది. అంతేకాకుండా క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్ అనంతరం కూడా అటు
హోమ్ మినిస్టర్ కూడా దీని మీద రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద గతంలోనే ఒక సైబర్ క్రైమ్ సంబంధించి కావచ్చు, అలాగే సోషల్ మీడియా ప్రధానంగా ఏదైతే కొంత మహిళలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు కావచ్చు, ఇలాగ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి తీసుకుపోతుంది కాబట్టి చాలా వరకు సామాన్య ప్రజల్ని మోసం చేసి వాళ్ళ అకౌంట్ లో ఉన్న డబ్బులను కూడా మాయ చేసే విధంగా కూడా సైబర్ నేరగాళ్ళు తయారయ్యారు. కాబట్టి సోషల్ మీడియా మీద పూర్తి అథారిటీ అనేది ఉండాలి అనేది కూడా కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. దాని మీద కూడా త్వరలోనే ఒక చట్టం కూడా వచ్చే అవకాశం ఉంది వచ్చే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అటు హోమ్ మినిస్టర్ తో పాటు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి సంబంధించిన పూర్తిగా కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో ఎలాంటి సోషల్ మీడియా మీద ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి, అక్కడ ఎలాంటి చట్టాలు అమలు చేస్తున్నారు, ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్, ఎందుకంటే ఒక సోషల్ మీడియా అనేది ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా దాన్ని యూజ్ చేసుకుంటారు కాబట్టి అది ఇంటర్నేషనల్ లో సోషల్ మీడియాకి సంబంధించి ఎలాంటి రూల్స్ ఉన్నాయి, అలాగే స్టేట్ కి సంబంధించి సెంట్రల్ ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తుంది, వీటన్నిటి మీద కూడా త్వరలోనే ఒక కమిటీ వేశారు. కాబట్టి ఆ కమిటీ కూడా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపే ఈ సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది బయట స్ప్రెడ్ అవ్వకుండా వాటి మీద ఒక కఠినమైన చట్టం తీసుకునే విధంగా కూడా చర్చలు జరుగుతున్నాయి. కేబినెట్ లో కూడా దీనికి సంబంధించి గతంలో చర్చ జరిగింది. సో పూర్తిగా సైబర్ నేరగాళ్ళకి ఆట పట్టించేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు అటు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్ గా వర్క్ చేస్తుంది. ప్రధానంగా ఇవాళ జరిగిన ఇష్యూ అనేది చాలా సీరియస్ గా తీసుకుంది. అటు ప్రభుత్వంతో పాటు అటు పార్టీ వర్గాల నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అటు ఇలాంటి ఏఐకి సంబంధించిన వీడియోలు కానీ ఫేక్ కాల్స్ కానీ అనేది వస్తే కూడా ఎవరు రెస్పాండ్ అవ్వదు. ఎందుకంటే పార్టీ నుంచి వచ్చేది ఏదైనా సరే అఫీషియల్ గానే ఉంటుంది. దానికి ఒక రూలు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇలాగ ఎవరు పడితే వాళ్ళు కాల్ చేసి పార్టీకి సంబంధించిన వ్యక్తులు అని చెప్తే మాత్రం ఎవరు కూడా నమ్మొద్దంటూ కూడా ఇప్పటికే కొన్ని కీలక సూచనలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. సామాన్య ప్రజలకు సంబంధించి కూడా ఏదైతే ఫేక్ నెంబర్లు ఉంటాయి, ఆ ఫేక్ నెంబర్లు కావచ్చు, బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్, ఓటీపీలు అన్ని కూడా ఎక్కడ బయట షేర్ చేసుకోవద్దు, సైబర్ క్రైమ్ అనేది పెరిగిపోతుందంటూ కూడా ఇప్పటికీ ఒక అవగాహన కార్యక్రమం చేపట్టే విధంగా కూడా అటు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సంబంధించి కూడా కొంత పోలీస్ డిపార్ట్మెంట్ రాజేష్ మొత్తం మీద దేవినేని ఉమ ఒక్కరే కంప్లైంట్ చేశారా, లేక ఈ 18 టీడీపీ నేతలు పోలీసులు కంప్లైంట్ చేశారా? అయితే మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ఇష్యూ మొత్తం కూడా ఆ 18 మందికి సంబంధించిన టీడీపీ నాయకులకు సంబంధించి కూడా కంప్లైంట్ అనేది వాళ్ళు ఇంటర్నల్ గా చేయలేదు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మోసపోయాం కాబట్టి ఆ మోసం చేసిన వ్యక్తి ఇలాంటి పరిస్థితుల్లో తాము మళ్ళీ బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తే కొంత వ్యక్తిగత పరువు పోతుందంటూ కూడా అర్థం చేసుకుని వాళ్ళు కొంత సైలెంట్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఏదైతే వాళ్ళు స్వచ్ఛపల్లి నుంచి కూడా విజయవాడ రావడం, విజయవాడలో వాళ్ళు స్టే చేయడం, సాయంత్రం సీఎం చంద్రబాబుని కలవడానికి అపాయింట్మెంట్ కుదిరిందంటూ కూడా అటు ఎవరైతే సైబర్ క్రైమ్ ఉన్నాడో అతను ఫోన్ చేసి చెప్పడం, కేవలం 8 మందికే ఒక్కొక్కరు 10,000 రూపాయలు ఇవ్వాలంటూ కూడా, అంటే దీని వెనక భారీ స్కెచ్ అది వేశారని చెప్పుకోవచ్చు. అంటే కేవలం 35,000 రూపాయలు అనేది వాళ్ళని టెస్ట్ చేశారు చదువుల పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళు వెంటనే నమ్మి కూడా 18 మంది కూడా ముగ్గురు వ్యక్తులు అయితే వేశారని చెప్పేసి అమౌంట్. సో అట్లాగే 18 మందికి సంబంధించి కూడా ఒక్కొక్కరి దగ్గర 80,000 వసూలు చేస్తే, ఒక్కొక్కరు 10,000 వసూలు చేసే విధంగా కూడా, అంటే 1,80,000 రూపాయలు వసూలు చేసే విధంగా మాస్టర్ ప్లాన్ తో బయటకు వచ్చారు. కానీ అతను అనుకున్న దానికైతే ఇది కొంత చేయలేదని చెప్పుకోవచ్చు. పూర్తిగా హోటల్ సంబంధించి మేమే రూమ్స్ బుక్ చేస్తాము, ఇక్కడ బిల్లు మేమే పే చేస్తాం, పూర్తిగా మీకు అపాయింట్మెంట్ కూడా కుదిరింది, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధంగా ఉండాలన్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో కూడా స్థానిక సంస్థలు అనేది జరగబోతున్నాయి కాబట్టి అటు టీడీపీ నాయకులు కూడా ఇదంతా నిజమే నమ్మి కూడా పూర్తిగా అటు పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ తెలంగాణలో కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు నమ్మి విజయవాడ దాకా వచ్చిన పరిస్థితి ఉంది. కానీ విజయవాడకు వచ్చిన తర్వాత వాళ్ళు కొంత హోటల్లో ఉన్న స్టే చేయడం, అక్కడ హోటల్ సిబ్బంది బిల్లు పే చేయమంటే అడగడం, వాళ్ళు పార్టీకి సంబంధించిన నాయకులను కాంటాక్ట్ అవ్వడం, వెంటనే ఇది ఫేక్ జరిగింది, దీనికి మొత్తం కూడా ఇందులో రియాలిటీ లేదంటూ కూడా అటు దేవినేని ఉమ్మకు సంబంధించి కొంత పోలీసులు కూడా కాంటాక్ట్ అయిన నేపథ్యంలో ఆయన ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇది మొత్తం పూర్తిగా మోసపోయామంటూ కూడా తెలిసినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులకు సంబంధించి సీఎం పేరు చెప్పుకొని అటు సైబర్ నేరగాళ్ళు అనేది ఇలా చేసిన నేపథ్యంలో వాళ్ళు సీరియస్ గా దీన్ని కేసు పొమాటాగా స్వీకరించి వాళ్ళ మీద ఇంటర్నల్ గా కూడా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో ఏలూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా కూడా అతను ఉన్నాడు. ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు కావచ్చు, 3 ఫోన్ పే నెంబర్లు ఇచ్చారు. ఈ ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తే ఏలూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా కూడా ఉంది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి సైబర్ క్రైమ్ అనేది ఎలా చేసుకున్నాడు, ఇంతకుముందు ఎవరైనా మోసం చేశారా, అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా పూర్తిగా ఎంక్వైరీ జరుగుతుంది. సో టీడీపీ నాయకులకు సంబంధించి కూడా అయితే దీని మీద ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. పూర్తిగా సైబర్ నేరగాళ్ళు దృష్టిలో అయితే పడొద్దు అంటూ కూడా టీడీపీకి సంబంధించిన పార్టీ నుంచి కూడా కొన్ని ఆదేశాలు ఉన్నాయి. అలాగే సామాన్య ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీని మీద సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కేబినెట్ నడుస్తుంది కాబట్టి కేబినెట్ అయిన కూడా
హోమ్ మినిస్టర్ కూడా దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అసలు ఈ సైబర్ నేరగాళ్ళు ఎవరు, ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సీఎం పేరు చెప్పుకొని ఇలా చేయడం వెనక ఉన్న అంటే ఎలాంటి టెక్నాలజీని వాడారు అనేది పూర్తిగా వాళ్ళు వాడిన ఫోన్ నెంబర్ కావచ్చు, టెక్నాలజీ, వీటన్నిటి మీద కూడా సైబర్ క్రైమ్ అనేది ఇప్పటికే ఇంట్రాగేషన్ చేస్తున్నారు కాబట్టి ఆ ఇంట్రాగేషన్ చేసిన తర్వాత పూర్తిగా హోమ్ మినిస్టర్ కూడా దీని గురించి వివరించే అవకాశం ఉంది. సో దాని తర్వాత ఒక యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద ఒక సాయంత్రం వరకు కూడా ఒక రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్. ఇక్కడ మొత్తం మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగిపోయాక జరుగుతున్న మోసాలు అన్నీ కావు. నిత్యం మనకు తెలిసిన వాళ్లే ఎవరో ఒకరు ఎక్కడో చోట మోసపోతున్నట్లు వింటున్నాం, మీడియాలో కూడా చూస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోసాలకు ఎవరు అతీతం కాదు. పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొందరు కేటుగాళ్లు బోల్తా కొట్టిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫేక్ వీడియోతో మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మోసగాడు ఏఐ సాయంతో సీఎం చంద్రబాబు అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమల తెలంగాణ టీడీపీ నేతలకు వీడియో కాల్ చేశాడు. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో టికెట్ ఇస్తానంటూ అచ్చం చంద్రబాబుల ఫేక్ ఫోన్ కాల్ మాట్లాడించాడు. అలాగే దేవినేని ఉమ కాల్ చేసినట్లుగా వీడియో క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లల చదువుకు సహాయం చేయాలని 3 ఫోన్పే నెంబర్లకు డబ్బు పంపాలని కోరాడు. దీంతో వారు నిజమని నమ్మి అతనికి డబ్బు పంపించారు. తీరా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు చంద్రబాబు బీఫామ్ ఇస్తారని కూడా, అమరావతి వెళ్లాలని కూడా ఆ కేటుగాడు వాళ్ళందరినీ నమ్మించాడు. దీంతో 18 మంది తెలంగాణ టీడీపీ నేతలు అమరావతి వచ్చారు. హోటల్ బిల్లు కూడా తామే చెల్లిస్తామని చెప్పారు. వారంతా పేరున హోటల్లో మకాం వేశారు. ఆ తర్వాత చంద్రబాబును కలిసేందుకు 8 మందికి మాత్రమే అనుమతి ఉందని, ఒక్కొక్కరు 10,000 చెల్లించాలని అడిగాడు. ఇదే క్రమంలో ఫుడ్ బిల్ చెల్లించాలని అడిగిన హోటల్ సిబ్బందితో టీడీపీ నాయకులు గొడవకు దిగ్గా పోలీసులు ఎంట్రియడంతో కథ కొత్త మలుపు తిరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు దేవినేని ఉమకు ఫోన్ చేయడంతో అసలు తాను ఎవరికీ డబ్బు గురించి ఫోన్ చేయలేదని ఆయన చెప్పడంతో తామంతా మోసపోయామని వారు గ్రహించారు. చివరికి తెలంగాణ తెలుగుదేశం నాయకులు మోసం చేసింది ఏలూరుకు చెందిన యువకుడిగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. టెక్నాలజీతో పాటు సైబర్ నేరగాళ్లు కూడా అప్డేట్ అవుతున్నారు. ఎన్ని రకాలుగా చెక్ పెడుతున్నా వాటికి పై ఎత్తులు వేస్తూ డబ్బులు కొలగొడుతున్నారు. అంతా చదువుకున్నోళ్లే అయినా సరే అంత ఈజీగా ఎలా ట్రాప్ అవుతున్నారు అనేది అర్థం కాకుండా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. రకరకాల ఇన్నోవేషన్స్ మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్లు జనాలు కూడా టెక్నాలజీని ఈజీగా అడాప్ట్ చేసుకుంటున్నారు. సందట్లో సడేమైనట్లు ఇదే ఫ్లోలో సైబర్ నేరగాళ్లు ఎంట్రీ ఇస్తున్నారు. రకరకాల పేర్లతో జనాలు బుడ్డి కొట్టిస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా ఏఐని వాడుకుంటూ సోషల్ మీడియా అడ్డగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల డీప్ ఫేక్ను కూడా అస్త్రంగా చేసుకుని ప్రముఖుల ముఖాలను మాటలను వాడుకుంటూ జనాన్ని నమ్మించి కోట్ల కొల్లుగొట్టారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు, షేర్ మార్కెట్ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, సినీ నటుల డీప్ ఫేక్ వీడియోలను వాట్సాప్, ఇన్స్టా, ఎక్స్, ఫేస్బుక్, స్నాప్చాట్ తదితర ప్లాట్ఫామ్స్ ద్వారా వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోల్లో ఆయా ప్రముఖుల ముఖ కవళికలు, భాష, హావభావాలు ఏ మాత్రం ఫేక్ అని గుర్తు పట్టలేట్టుగా ఉంటున్నాయి. దీంతో సామాన్యులు మొదలుకొని విద్యావంతుల దాకా వారంతా మోసపోతున్నారు. ప్రజెంట్ మనం చూసాం, ఏమీ తెలియని 18 మంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా మోసపోయారో మనం చూసాం. వీరందరూ కూడా ప్రస్తుతం పోలీసులకి కంప్లైంట్ చేయకపోయినా దేవినేని ఉమ కంప్లైంట్ చేయడంతో ప్రస్తుతం ఆ దొంగ ఎవరో పట్టుకునే పనిలో ఉన్నారు. ఆల్రెడీ భార్గవ్ అనే వ్యక్తిని గుర్తించారు. దీని వెనక ఇంకెవరిదైనా హస్తం ఉందనే పనిలో కూడా సైబర్ పోలీసులు వేట ప్రారంభించారు.